చేయడం అనేది జరిగింది. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలలో బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. भागं देवेभ्यो विदधात्यायन् प्रतिन्द्रमा स्थिरति दीर्घमायुः शतमा स्वाहा शरणमहं प्रपद्ये सुतरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मात् स्वस्ति प्रसिद्ध दुर्गा विश्वा పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం కోసం ఈరోజు గుడికి రావడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో సమయంలో అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయాం. అమ్మవారు నాకు పునర్దర్శనం కలిగించే భాగ్యం కలిగించమంటే పునర్దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించింది. పార్లమెంట్లో అమ్మవారు యొక్క ఆశీర్వాదంతో గెలిచినాం. సో ఇక్కడ పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో జీవించే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, అభీష్టం మేరకు అభివృద్ధి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. తెలంగాణ ప్రాంతం, భారతదేశం, నరేంద్ర మోదీ గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ భారతదేశం వీక్షిత్ భారతదేశంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారో ఆ అడుగులను విజయవంతంగా నడిపించాలని 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక విజన్తో ముందుకు వేస్తున్నటువంటి ఆ విజన్ని అమ్మవారు పూర్తి చేయాలని, పూర్తి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ ఆశీస్సులు అందించాలి అమ్మవారు.